నమస్కారం మాస్టర్. నమస్తే అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. ఏం లేదండి, చిన్నప్పటి నుంచి నాటకాలన్నా సినిమాలన్నా చాలా ఇంట్రెస్ట్ అది. సో 10th క్లాస్ అప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం, తర్వాత 10th అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత దూరదర్శన్లో నాటకాలు వేయటం, నాటికలు, సీరియల్స్ ఇవి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ రాజనామ సత్య అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్కి సీఈఓగా వర్క్ చేస్తున్నాను. దాంట్లో షార్ట్ ఫిల్మ్స్, తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్, కామెడీ షార్ట్స్, రీల్స్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఇవి చేసుకుంటే ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో చాలా బాగా వైరల్గా ఉన్నారు కదా, నా కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచి కాన్సెప్ట్ అండి. అంటే ఇప్పుడు కొద్దిగా అందరూ చేసేది కాకుండా మీరు కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నారు. ఏంటంటే అప్పటికప్పుడు జస్ట్ సెల్ ఫోన్లోనే ఎదురుకుండా కూర్చొని రికార్డ్ చేయడం అనేది వినూత్నమైన పద్ధతి. తర్వాత ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మీరు ఇప్పుడే చెప్పారు 220 మందిని ఇంటర్వ్యూ చేశాను. అది మామూలుగా పెద్ద స్టూడియో పెట్టి, లైట్స్ పెట్టి, ఎడిటింగ్ పెట్టి, ఎన్ని చేయాలంటే, గ్రాఫిక్స్ పెట్టి ఎన్ని చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మీకు చాలా మంచి ఐడియా వచ్చింది, వినూత్నమైన ఐడియా. 220 మందిని చక్కగా సెల్ ఫోన్లో అద్భుతంగా వాయిస్ క్లారిటీతో క్లియర్గా చక్కగా వాళ్ళ మనోభావాల్ని తెలియపరుస్తూ ఇంతమందిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా రఘునందన్ గారు, మీకు నా అభినందనలు అండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి మాస్టర్? అవార్డ్స్ అంటే యాక్చువల్గా నేను ఆమె బ్యాంక్ మేనేజర్ అండి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. బ్యాంక్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, వాడు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, కల్చరల్ డ్రామాస్లో చేయటము, సోషల్ లేకపోతే సోషల్ అండి, మైథలాజికల్ అన్ని ఏమేమి పాత్రలు వేస్తారు? రివార్డ్స్. నేను శ్రీకృష్ణుడు, బాగా అందంగా ఉన్నారు, ఫోటోజెనిక్ గా ఉంది. అర్జునుడు, హీరోయిస్టిక్ యాటిట్యూడ్ ఉన్నారు. అర్జునుడు, అభిమన్యుడు, ఈ క్యారెక్టర్స్. రీసెంట్గా ఒకటి రాణి రుద్రమ అని ఒక రూపకం చేశాము. అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అది దాంట్లో జయాపసేన అని ఒక సైన్యాధ్యక్షుడు. ఈ పేరు నృత్యం ఆయనే కదా రాసింది, వృత్తరత్నావళి అని జాయపసేన అని రాశాడు. వృత్తరత్నావళి అని ఆనంద మన చనిపోయారు చూడండి, నటరాజ రామకృష్ణ గారు దాని మీద రీసెర్చ్ చేశారు. ఇప్పుడు పేర్ని నాట్యము తెలంగాణలో నెంబర్ 1 ఇప్పుడు పేర్ని రికగ్నైజ్డ్ అన్నట్టు. చాలా మంచి ఆదరణ పొందింది, అద్భుతంగా వచ్చింది రూపకం. చాలా మందికి రాణి దాన్ని ఆ వర్డ్ ని వాడుకోండి, ఇంకా బాగుంటుంది. దాంట్లో ఆ పేర్ని నృత్యాన్ని ఒక బిట్టు పెట్టండి, శివతాండవం. అవునవునవును, ఇంకా అది మీరు అన్నట్టు మీ సూచన గమనించాం. ముందు అమలుపరచాలని ప్రయత్నాలు చూడండి. నేను జస్ట్ ఇంకా 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 చెప్పండి మీ గురించి. ఏముందండి, ఇదే మెయిన్. ప్రేక్షకులకు ఈ సోషల్ డ్రామా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? సోషల్ డ్రామా బతకాలంటే ఒకటండి, ఇప్పుడు ఎందుకంటే సినిమాలు అంత లాస్ అయిపోతున్నారు కదా. నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు ఒక మహానడు, పెద్ద ఆర్టిస్ట్, పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేసిన 100 crores 200 crores పెట్టిన సినిమాలే ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ డ్రామా కానీ, మీరు ఇప్పుడు సోషల్ డ్రామా గురించి అడిగారు కదా, అంటే ఎప్పుడు సోషల్ డ్రామా అనేది ఒకటే స్టైల్ కాకుండా ఒక డిఫరెంట్ పందాలు వెళ్ళాలి. అంటే కంటెంట్ అనేది ముఖ్యం, కంటెంట్ ముఖ్యం, దాని ప్రెజెంటేషన్ ఇంకా ముఖ్యం. అది కరెక్ట్. అదేంటంటే వినూత్నంగా ఉండాలి. ఇప్పుడు అంతేగాని ఒక నాటకానికి వచ్చిన ప్రేక్షకుడు కూర్చుని అరే ఎప్పుడు వెళ్ళిపోదారో బాబు, ఎందుకు వచ్చింది దేవుడా అని అనుకోకూడదు. అరే ఇంకా నాటకం ఉంటే బాగుండే, ఇలాంటి నాటకాలు ఇంకా 4-5 ఉంటే బాగుండే, చూడొచ్చే అని. అంటే అలా మనం ప్రజెంట్ చేయగలగాలి. అంటే ఒక వినూత్నంగా ప్రజెంట్ చేయాలంటే దాని చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, తర్వాత ఈ ఆర్టిస్ట్ మొబిలైజేషన్ ఉంటుంది. ఒకటి కాదండి, అవకాశాలు రావాలి, మంచి పాత్రలు దొరకాలి, ఆ పాత్ర తగ్గ నటుడు దొరకాలి, మళ్ళీ ట్రైనింగ్ కూడా ఉండాలి, దాని ఇంకో డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి. ఆల్ డీస్ అన్నట్టు, డెడికేషన్, డివోషన్, డబ్బులు అన్ని డీస్ అన్నట్టు. అన్ని ఒక నాటకం హిట్ అవ్వాలంటే అది చాలా చాలా వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నింటినీ తట్టుకుని ముందుకెళ్తే డిఫరెంట్గా వస్తుంది. ఆదరణ రావాలంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా?
నేను ట్రైనింగ్ అంటే మా టీమ్ లో చేసే వాళ్ళకి కొత్త వాళ్ళు ఏమైనా సంస్థ ఉందా మీకు చెప్పారు? రాజనాల కళా తరంగిణి అని ఉంది సంస్థ. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, దాంట్లో దాదాపు ఇప్పటికి 70-80 మంది ఆర్టిస్టులు పరిచయం చేశాము, అందరికి అవకాశాలు కల్పించాము. వాళ్ళందరికీ అంటే అమెచ్యూర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, అసలు యాక్టింగ్ రాని వాళ్ళని కూడా తీసుకుని కెమెరా మీద తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించి ఒక వర్క్ షాప్ పెట్టుకోండి, వాళ్ళకి పారితోషికాలు ఇచ్చి తప్పకుండా మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తే వర్క్ షాప్ పెట్టుకుని. ఇప్పుడు ఆర్టిస్టులు అంతా బీదరికంలో ఉన్నారు కదా, ఇప్పుడు సిటీలు అంటే బ్రతుకుతున్నారు, వేరే వృత్తి కళాకారులు వాళ్ళు బ్రతకాలి, ఏం చేయాలంటారు? ఈ నాటకం కాకుండా అసలు ఓవరాల్ గా కళాకారులు మంచిగా బ్రతకాలంటే ఏం చేయాలి? అదేనండి, ఏంటంటే మెయిన్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ వృత్తి కళాకారులు అంటే చూడండి, వృత్తి కళాకారులు ఆడు చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ఉంటే దానికి డిమాండ్ ఉండదు. ఆ ప్రోడక్ట్ మించిన ప్రోడక్ట్ అంటే దాంట్లో లేని అంశాలను హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అదే మెయిన్ ఏంటంటే వినూత్నత, డిఫరెంట్. అంటే ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అట్లా ఏం లేదండి, సింపుల్ థింగ్ ఏంటంటే ఐడియాస్ అంతే. ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే డెఫినెట్ గా నాటకం కానీ సినిమా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు చూడండి, సెల్ ఫోన్ ఇలా పట్టుకున్నారు, ఇమీడియట్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఏ సబ్జెక్ట్ అయితే ముందుకు వస్తుంది, హిట్ అవుతుంది. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ అసైన్మెంట్స్. మీరు బాగా మీ నెంబర్ చెప్పండి. 9701927194 సార్. మళ్ళీ ఒకసారి 9701927194. రాజనాల సత్య యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, వాట్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఈస్. సెల్యూట్. మనకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో సైనింగ్ ఆఫ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రఘునందన్. మీరు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.